హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే పై కాయిన్ గురించి అయితే మీకు ఒక మంచి న్యూస్ అయితే తీసుకొచ్చాను. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఈ వీడియో మొత్తంలో అయితే నేను మీకు పై కాయిన్ లిస్టింగ్ గురించి, సో ఇప్పుడు ఒక బిగ్ ఎక్స్చేంజెస్లో అయితే లిస్ట్ అయితే అవబోతుంది. అలాగే మనం నిన్న వీడియో చేసిన తర్వాత అయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది గైస్. సో ఆ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోవాలి. సో ఇది ఏదైతే ఇక్కడ ఫిబ్రవరి మనకు 28 వరకు మనకు డెడ్ లైన్ అయితే పెట్టారు కదా. సో ఏదైతే ఈ కేవైసీ అండ్ మెయిన్ చెక్ లిస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాలనేసి, సో ఇప్పుడు ఏంటంటే ఈ డెడ్ లైన్ అయితే అట్టకేళ్ళకి ఎక్స్టెండ్ అయితే చేశారు. సో ఎక్స్టెండ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మార్చ్ 14th పై డే వస్తుంది కదా, సో పై డే వరకు అయితే ఇక్కడైతే మీకైతే ఛాన్స్ అయితే ఇచ్చారు. సో మీ కేవైసీ చేసుకోవడానికి. సో పై డే రోజు అయితే మీ అందరు కేవైసీస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. సో ఇక్కడ ఎవరైతే ఇక్కడ నేమ్ అప్డేట్ చేసుకోలేదు, సో దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. అలాగే చూసుకుంటే ఏంటంటే ఇక్కడ బైనాన్స్ స్క్వేర్ అఫీషియల్ నుంచి కూడా ఏంటంటే ఒక సంథింగ్ ఏదో బిగ్ అయితే వీళ్ళు ఈరోజు నైట్కి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ అందరూ ఏంటంటే ఇక్కడ పై లిస్టింగ్ అని అయితే ఇక్కడ మెయిన్గా అయితే అనుకుంటున్నారు గైస్. సో దాని గురించి అయితే ఈరోజు మనం నైట్ అయితే ప్రతి ఒక్కరు 12 వరకు అయితే వెయిట్ చేద్దాం. సో 12 నుంచి 1 మధ్యలో అయితే వీళ్ళు ఇక్కడ ఒక బిగ్ న్యూస్ అయితే అనౌన్స్ చేయనున్నారు. సో అలాగే ఎవరైతే ఇక్కడ పై మైనింగ్ చేస్తున్నారు, సో పై కాయిన్స్ వాళ్ళతో పెట్టుకున్నారు. సో ఇక్కడ కేవైసీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ఏంటంటే నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను. సో మీరు పాస్వర్డ్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ అయితే సో అప్డేట్ చేసుకున్న వాళ్ళు వెయిట్ చేయండి. సో మెయిన్ నెట్కి సంబంధించిన అన్ని ఇష్యూస్ అయితే ప్రజెంట్ వరకు అయితే అందరూ దాదాపుగా 90% 95% అయితే సాల్వ్ అయిపోయినాయి. సో ఇంకా ఏంటంటే ఇక్కడ నేమ్ చేంజ్కి సంబంధించిన వీడియో అయితే ఎస్టర్డే చేశాను. సో ఆ ఎస్టర్డే దాంట్లో వెళ్ళైతే సో మీరు నేమ్ చేంజ్ కూడా చేసుకోండి. సో 20% అయితే మీరైతే కాయిన్స్ అయితే కట్ అవుతాయి. సో ప్రజెంట్ మీ యాప్లో కానీ చూసుకుంటే ఏంటంటే 40 days అయితే మీకు ఇక్కడ గ్రేస్ పీరియడ్ మళ్ళీ పెంచడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మీరైతే ఓపిక్గా అయితే ఇప్పుడు చేసుకోవచ్చు. సో నేమ్ చేంజ్ ఉన్న వాళ్ళు కూడా సో ఇష్యూ అయితే లేదు గైస్. సో గుడ్ న్యూస్ పైనియర్స్, ద గ్రేస్ పీరియడ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అంటిల్ March 14, 2025. యూ హ్యావ్ more time to complete your mainnet checklist and secure your pies. సో ఇదంతా ఎలా అయింది అనుకుంటున్నారు మీరు చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే నేను మీకు 2-3 వీడియోస్ రీసెంట్ వీడియోస్లో చెప్పాను. వెళ్ళి కామెంట్ చేయండి. సో ఏదైతే వాళ్ళు ట్వీట్ చేశారు కదా, ట్విట్టర్లో వెళ్ళి మీరు ప్రొటెక్ట్ చేస్తే తప్పించి ఏంటంటే మీ కమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏదైతే పై హోల్డర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ కమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. కాబట్టి ఏంటంటే మీరు ఇక్కడ వెళ్ళి అడిగారనుకోండి, సో వాళ్ళైతే దిగి రావాలి. ఎందుకంటే వాళ్ళు వైట్ పేపర్ ఎలాంటి వాటిలో ఏంటంటే ఇక్కడ మీరు కేవైసీ చేసుకోకపోతే మీ కాయిన్స్ని మేము ఇలా తీసేస్తాం, ఇలాంటివన్నీ ఏమీ లేదు. సో మనం ఇక్కడ కష్టపడ్డాం కాబట్టి సో మనమైతే క్వశ్చన్ చేయాలి. సో చాలామంది క్వశ్చన్ చేయడం వల్ల ఏంటంటే ఈ 14 days గ్రేస్ పీరియడ్ని అయితే పెంచారు. సో కేవైసీ అనేది వాళ్ళ తరపు నుంచి అవ్వాలి కాబట్టి సో వాళ్ళే చేయాలి. సో ఏదైనా వాళ్ళదే బాధ్యత, మంది కాదు. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మీకు నేమ్ చేంజ్ అనే ఆప్షన్ కూడా ఏంటంటే మీ స్క్రీన్ మీద ఇలా అయితే కనిపించింది. నిన్న చాలామంది అయితే కనిపించలేదన్నారు. సో ఇప్పుడు చాలా యాప్స్లో అంటే నిదానంగా అప్డేట్ అవుతుంది. సో ప్రతి ఫోన్లో కాబట్టి సో ఇప్పుడు ఉంది. సో ఎస్టర్డే వీడియో అయితే వెళ్ళి చూసి సో ఆ స్టెప్స్ని అయితే మీరు చేసుకోవచ్చు. సో మీకు 20% పై అయితే ఇక్కడ కట్ అయితే అవుతుంది కదా. సో ఎంత పై కట్ అవుతుంది అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మెయిన్ నెట్ ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళ కాయిన్స్ కూడా ట్రాన్స్ఫర్ అయితే అయిపోతాయి. నిన్నైతే మనం ఏంటంటే ఇక్కడ ఏదైతే బైనాన్స్ ఇక్కడ ఓటింగ్ చేసింది కదా, సో ఓటింగ్ చేసిన రిలేటెడ్ టాపిక్ అయితే నేను ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు కూడా ఏంటంటే చాలామంది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గైస్. సో మీరైతే వీడియో ఇక్కడితో స్టాప్ చేసి ఫస్ట్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు అదైతే కంటిన్యూ అయితే చేయండి. సో మీకోసం నేను ఇంత కష్టపడి అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరు కూడా తెలుగులో కేవైసీకి రిలేటెడ్ ఏ ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ అయితే చేయట్లేదు గైస్. సో నేనైతే చేస్తున్నా. సో మీరు దీని బాధ్యతగా అయితే మీరు ఖచ్చితంగా ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు స్ట్రాంగ్ అయితే చేయాలి గైస్. సో ఇక్కడ చూసుకుంటే సో ఇప్పుడు కానీ చూసుకుంటే ఇక్కడ మనకి బైనాన్స్ నుంచి అయితే ఈ న్యూస్ అయితే వస్తుంది చూడండి గైస్. ఒక ట్వీట్ అయితే వచ్చింది, సంథింగ్ బ్యూరింగ్ లీవ్స్ యువర్ గెస్ ఇన్ ద కామెంట్ బిలో. సో మీరు కామెంట్ చేయండి, ఏదో వీళ్ళు ఇక్కడ గెస్ చేయమంటున్నారు. సో నెక్స్ట్ క్లూ డ్రాప్ March 16 UTC స్టే ట్యూన్ అయితే చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు మిడ్నైట్లో అయితే వీళ్ళు ఇంకో క్లూని అయితే వదలబోతున్నారు. ప్రజెంట్ మీరు ఏమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి అని అయితే ఫస్ట్ అయితే చెప్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పటికైతే మనకి ఇక్కడ పై అయితే ఇక్కడ ఓటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో 86% పైన అయితే ఇక్కడ లిస్ట్ చేయాలనుకొని ఓట్ అయితే చేశారు కాబట్టి సో దానికి సంబంధించింది ఏదో ఒక క్లూ అయితే ఈరోజు నైట్ అయితే వదులుతారు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఇక్కడ బైనాన్స్ స్క్వేర్ అఫీషియల్ ఉంది కదా, సో వాళ్ళు కూడా ట్విట్టర్లో అయితే నైట్ అయితే చూడండి. సో వీళ్ళు ఏమైతే ట్వీట్ చేస్తారు,
సో మిగతా అప్డేట్స్ ఏమన్నా వచ్చినాయి అనుకోండి, సో ఇది మన పైకి సంబంధించిన రిలేటెడ్ అయితే టుమారో నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ఇక్కడ ఉంటా గైస్. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్ మర్చిపోకుండా మీరైతే జాయిన్ అయితే అయిపోండి. అలాగే చూస్తే ప్రజెంట్ ఏంటంటే పై ఒక ప్రైస్ కూడా ఏంటంటే డౌన్ అయితే అవుతుంది. సో భయపడాల్సిన పని లేదు. సో మార్కెట్ మొత్తం ఏంటంటే డౌన్ అయినప్పుడు పై అయితే మంచిగా అయితే ఇంక్రీజ్ అయితే అయింది గైస్. ఇక్కడ చాలా ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయితే మంచి ఎక్స్చేంజెస్లో. సో ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అయితే రికవర్ అవుతుంది కాబట్టి సో పైలో కూడా కొద్దిగా డౌన్ఫాల్ అయితే కనిపిస్తుంది. సో అది మళ్ళీ ఏంటంటే పుంజుకుంటుంది ఖచ్చితంగా. ఏంటంటే ఇక్కడ బైనాన్స్ లిస్టింగ్ అయితే ఖచ్చితంగా ఏంటంటే పైలో అయితే జరగాలి కాబట్టి సో మనం వెయిట్ చేయాలి. సో పైలో ఈ బైనాన్స్ లిస్టింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో సో ఆ తర్వాత అయితే మనకి ఇక్కడ ఒక బిగ్ పంప్ అయితే మనం ఏంటంటే పై కాయిన్లో అయితే చూడవచ్చు. సో మీరు అనుకుంటున్నారు, సో నేనైతే ప్రిడిక్ట్ చేసిన పై కాయిన్ అయితే $3 ఖచ్చితంగా ఇక్కడ బ్రేక్ చేయాలి. సో బైనాన్స్ లిస్టింగ్ అయితే సో $3 కానీ బ్రేక్ చేయని పక్షంలో అయితే సో బైనాన్స్లో లిస్ట్ అయ్యి ఒక వారం వరకు కూడా సో మనం ఏంటంటే కాయిన్స్ ఆ టైంలో సెల్ చేసుకోవడం బెస్ట్. ఒకవేళ బ్రేక్ చేసినంత ఇక్కడ హోల్డ్ చేసాం అనుకోండి, సో $10 వరకు కూడా పై వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది కదా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.